హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. ఈ వంకాయ ఉల్లి కారం ఉంటే చాలు, అన్నం ఒక్క ముద్ద కూడా మిగుల్చకుండా తినేస్తారు, అంత బాగుంటుంది వంకాయ కారం. మీడియం సైజ్వి 3 ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి, 12 నుంచి 15 వరకు ఎండుమిర్చి వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. వీటినన్నిటిని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించి ప్లేట్లోకి వేసి పెట్టుకున్నాను. అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసి కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలను వేసి ఈ ఉల్లిపాయలను వేయించుకోవాలి. 80% వరకు వేయించి ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇవి చల్లారేలోపు వంకాయలను వేయించుకుందాము. 400 గ్రామ్స్ వంకాయలు తీసుకున్నాను. ఈ వంకాయలను గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసి పెట్టుకున్నాను. వంకాయలను కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని వేయించుకుందాము. ప్యాన్లో 1 పావు నూనె పోసుకున్నాను. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకొని 1 నిమిషం వరకు కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇందులో వంకాయలకు సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఈ వంకాయలను మగ్గించుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఈ వంకాయలను మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. 80% వరకు మెత్తగా అవ్వాలి ఈ వంకాయలు. చూడండి, ఇలా మెత్తగా అయ్యే వరకు ఈ వంకాయలను వేయించుకోవాలి. వంకాయలు మెత్తగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా చల్లారిపోయాయి. ఫస్ట్ వీటిని మిక్సీ పట్టుకుందాము. ఎండుమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్రను ఫస్ట్ రుబ్బుకున్న తర్వాత ఉల్లిపాయలను కూడా వేసి ఇందులోనే ఉల్లికారానికి సరిపడేంత ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బి పెట్టుకున్నాను. ఈ ఉల్లికారం ముద్దని కొద్దిగా తీసుకొని వేయించిన వంకాయ మధ్యలో ఇలా స్టఫ్ చేసి పెట్టేసుకోవాలి అన్నిటికీ. గుత్తి వంకాయలో మసాలా ఎలా నింపుకుంటామో ఈ వంకాయ కారంలో కూడా మసాలా అంతా అలానే నింపుకోవాలి. అన్ని వంకాయలకు మసాలా పట్టించి పెట్టేసుకున్నాను. కొంచెం ఉల్లికారం మిగిలింది. ఇది వంకాయలు వేయించేటప్పుడు ఈ ఉల్లికారం అందులో వేసేసుకోవచ్చు. వంకాయలు వేయించిన అదే ప్యాన్లో కొద్దిగా నూనె పోసి పెట్టుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి ఇవి వేగిన తర్వాత ఇందులో 1 రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. ఈ పోపు వేగిన తర్వాత ఉల్లికారం నింపి పెట్టుకున్న వంకాయలన్నిటిని ఈ పోపులో వేసేసుకోవాలి. మిగిలిన ఉల్లికారాన్ని కూడా వంకాయల పైన వేసేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఈ వంకాయలను వేయించుకోవాలి. ఈ వంకాయలు మెత్తగా అయ్యే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. వంకాయలు ఒక సైడు వేగిన తర్వాత రెండో సైడు తిరిగేసి వేయించుకోవాలి. వంకాయ ఉల్లికారం ఇలా దోరగా వేగే వరకు వేయించుకోవాలి. వంకాయ ఉల్లికారం ఇలా దోరగా వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. వంకాయ ఉల్లికారం వేగడానికి 10 నిమిషాల టైం పట్టిందండి ఇలా దోరగా వేగడానికి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. రెడీ అయిపోయింది వంకాయ ఉల్లికారం. వంకాయని ఇలానే తినేయచ్చు, అంత బాగుంటుంది ఈ వంకాయ. చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. నోటికి ఏది తినబుద్ధి కానప్పుడు ఇలా వంకాయ కారం చేసుకొని తినండి. ఒక్క ముద్ద మిగుల్చకుండా తినేస్తారు అన్నం, అంత బాగుంటుంది ఈ వంకాయ కారం. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ వంకాయ కారం రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.